ఇక్కడ మొత్తం 4 వ్యవసాయ డ్రోన్ స్ప్రేయర్లు ఉన్నాయి. 1 2 3 4. అయితే ఈ 4 అగ్రికల్చర్ డ్రోన్ స్ప్రేయర్లను కొనుగోలు చేసింది ఒకరే, ముద్దేటి రమేష్ గారు. రమేష్ గారు, వాళ్ళ తమ్ముడు సురేష్ గారు, వెనకాల ఉన్న ప్రసాద్ గారు, ఆ పక్కన శ్రీనివాస్ గారు. సో అందరూ కలిసి వీటిని నడుపుకుంటున్నామని చెప్పారు. సో ఎన్నాళ్ళుగా ఈ డ్రోన్ స్ప్రేయర్లు ఆపరేట్ చేసుకుంటున్నారు, ముందుగా దేన్ని ఎంత ధరకు ఎక్కడ కొనుగోలు చేశారు, ఇప్పుడు ఒక్కొక్క డ్రోన్ స్ప్రేయర్ ద్వారా ఆ రోజుకు ఎన్ని ఎకరాలకు మందు స్ప్రే చేస్తున్నారు, ఏ పంటల్లో వీళ్ళు మందులు పిచికారీ చేస్తున్నారు, దీని ద్వారా వీళ్ళకు ఎంత ఆదాయం వస్తుంది, దీనికోసం ఇంతమంది ఎంత కష్టం చేస్తున్నారనే పూర్తి స్థాయి సమాచారం వారి అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజేందర్ రెడ్డి. మనతో పాటు ముద్దేటి రమేష్ గారు ఉన్నారు. ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు గతంలో మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని ఊర్కొండ మండలంలో ఉన్నటువంటి మాదారం గ్రామం ఇది. రమేష్ గారు మొత్తం 4 డ్రోన్ స్ప్రేయర్లు కొనుగోలు చేసి వాటిని రైతులకు పిచికారీ చేసే పనిలో పెట్టి ఉపాధి పొందుతున్నారు. వారికి ఇంతకుముందు వ్యవసాయంలో ఏ అనుభవం ఉంది, ఈ డ్రోన్ స్ప్రేయర్లు ఎన్నాళ్ళుగా నడుపుతున్నారు, దీని మీద ఎంత కష్టం చేసుకుంటే ఎంత ఫలితం వస్తుందనే వారి అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మీరు అంటే వ్యవసాయం ఏమైనా చేస్తారా? చేస్తాం. ఏం చేస్తారు? పత్తి, వరి. పత్తి వేస్తారు, వరి వేస్తారు. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి. అంటే ఊర్లోనే ఉంటారు? ఊర్లోనే ఉంటారు. అంటే వ్యవసాయం చేయడమేనా, వ్యవసాయ పరికరాలు ఇంకేమైనా నడిపిన అనుభవం ఉందా? ట్రాక్టర్ కానీ, జేసీబీ కానీ, హార్వెస్టర్స్. జేసీబీ ఉందా మీకు? జేసీబీ ఉంది. హార్వెస్టర్ కూడా ఉంది. హార్వెస్టర్ అంటే వరి కోత ఎంత? వరి కోత మిషన్ 2 ఉండే ఇంత ముందుకు. ఇప్పుడు ఒకటి తీసేసి ఒకటే ఉంది ఇప్పుడు. గతంలో 2 ఉండేనా? 2 ఉండే. ఫస్ట్ అంటే డ్రోన్ల కంటే ముందా? ఇవన్నీ డ్రోన్ కంటే ముందు వరి కోత మిషన్ 2, ఒక చైన్ బండి, ఒక టైర్ బండి, ఒక ట్రాక్టర్ను, జేసీబీ. ఒక వరి కోత యంత్రం ఇప్పుడు లేదు, ఒకటి ఉంది. ఇప్పుడు ఒక హార్వెస్టర్ ఒకటి ఉంది, ఒక జేసీబీ ఉంది, జేసీబీ, ఒక ట్రాక్టర్. ఇప్పుడు ట్రాక్టర్ కూడా ఉంది. అంటే అవి ట్రాక్టర్ కూడా మీరు పొలానికి దున్నుకోవడానికా, కిరాయిలకు కూడా ఏమైనా? ఇంతకుముందుకు కిరాయిలు కూడా చేసేవాడిని, ఇప్పుడు వరకు నా వరకు మాత్రమే చేసుకున్నాను. మీ వరకే చేసుకుంటున్నారు. ఓకే. ఇంతకుముందుకు కిరాయిలు చేస్తాను. సో ఇప్పుడు ఈ డ్రోన్ స్ప్రేయర్లు 4 మీవేనా? మీ సొంతంగా 4 తీసుకున్నారు. ఇప్పుడు అంటే 4 ఒకసారి తీసుకురా? లేదు. 2 years బ్యాక్ ఇది ఒకటి తీసుకున్నాను. ఫస్ట్ ఒకటి తీసుకున్నాను. అది ఇందులో ఇది తీసుకున్నారు ఫస్ట్ లో. తర్వాత ఒక సీజన్ తర్వాత ఇది తీసుకున్నాను. ఒక సీజన్ అంటే ఒక 6 నెలలు నడిచిన తర్వాత మళ్ళీ ఇది తీసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ సీజన్ కి 1.5 year అవుతుంది ఈ 2 తీసుకుని. ఈ 2 తీసుకున్నాక ఒకసారి ఈ 2 తీసుకున్నాం. అంటే ఇది తీసుకున్నాక 6 నెలలకు తీసుకురా, ఏడాదికి తీసుకురా? ఇది 6 నెలల తర్వాత తీసుకున్నాం. ఇది 6 నెలల తర్వాత. దీన్ని తీసుకున్నాక ఎన్నాళ్ళకి తీసుకురా? ఇవి 2 దీనికి 8 months గ్యాప్ వచ్చింది. సో దాదాపు 7 నెలల తర్వాత ఈ 2 ఒకేసారి. ఒక మనిషి ఒక్కటే డ్రోన్ స్ప్రేయర్ నడపగలుగుతాడు కదా. మరి మీరు ఒక్కరే 4 ఎత్తులా తీసుకున్నారు. 4 ఎట్లా నడపాలనుకుంటే ఇప్పుడు మనకి మా వాళ్ళే ఉంటారు, మా తమ్ముడు కానీ, బామ్మడిది, ఇంకో తమ్ముడు ఉంటారు. వాళ్ళతో పాటు మనకి స్ప్రే చేస్తారు. ఇది ఒకటి మాత్రం నేను ఆపరేట్ చేస్తాను. ఫస్ట్ తీసుకున్న పాత స్ప్రేయర్ ఏదైతే ఉందో దాన్ని మీరు మాత్రం నేను ఆపరేట్ చేస్తాను. మిగిలిన 3 ఒకటి మీ తమ్ముడు, ఇంకొకరు మీ బామ్మడిది, ఇంకో తమ్ముడు వస్తారు. వాళ్ళతోటి నడిపిస్తున్నారు. అంటే ఒకటే దగ్గర పెద్ద ఫీల్డ్ దొరికితే అందరు ఒకసారి అక్కడికి పోయి చేస్తారా? అట్లా లేదు, ఒక ఇంత పెద్దదైనా కానీ ఒక దాంతో సరిపోతుంది. మిగతా అటు వెళ్ళిపోతుంటాయి. ఇంచుమించు ఒక్కొక్కరు ఒకసారి అటు వెళ్తారు, ఒకసారి వెళ్తుంటారు. అన్ని ఒక్కడికని ఏముండదు, ఫీల్డ్ బట్టి. జేసీబీ నడిపిన జేసీబీ ఉంది అని అన్నారు, హార్వెస్టర్లు ఉన్నాయి అన్నారు. మరి అవి పెద్ద పెద్దవి కదా వాస్తవానికి, దీంతో పోలిస్తే అవి పెద్ద మిషన్లు కదా. అవి ఉండగా డ్రోన్లు ఎందుకు కొన్నారు? అంటే దానికి పెట్టుబడి ఎక్కువ అయిపోతుంది, మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. డీజిల్ మెయింటెనెన్స్, డ్రైవర్ మెయింటెనెన్స్, రైతులు మెయింటైన్ చేయాలంటే. అప్పటికి జేసీబీ ఉండేనా, హార్వెస్టర్ కూడా ఉండేనా? ఉండే. ఇక దాంతో అన్ని పోల్చుకుంటే కొంచెం అంటే హార్వెస్టర్ బోర్డుగా తీసుకున్నాను నేను హెచ్కే. దాంట్లో కొంచెం లాస్ వచ్చేసరికి ఏం చేద్దామనే ఒక సరిగ్గా నడవలేక కొంచెం లాస్ వచ్చింది బాగా. దాంతో ఏం చేద్దామన్న కొంచెం అర్జునంలో యూట్యూబ్ లో చూస్తే ఈ విఘ్నేశ్వర డ్రోన్స్ అని నల్గొండ నుంచి యూట్యూబ్ లో ఫస్ట్ దాంట్లో చూసి వీడియో చూసి అసలు అవుతుందా కాదా, ఇది పాసిబుల్లా కాదా అని చెప్పేసి కొంచెం సెర్చ్ చేసి ఒకరోజు చూసేసి మళ్ళీ పోయి తీసుకొని రావడం జరిగింది. ఒకటి తీసుకున్నాను ఫస్ట్. ఇది తెచ్చుకొని ఎన్నాళ్ళు అయింది? ఇప్పుడు మొత్తం 3 years రన్నింగ్. 3వ సంవత్సరం నడుస్తుంది. 2 సంవత్సరాలు పూర్తి అయిపోయి 3వ సంవత్సరం. ఎన్ని సీజన్లు వాడారు ఇప్పటికి? 6 seasons అయిపోయింది. 6 seasons. 5 seasons. వానకాలం ఒక పంట, యాసంగి ఒక పంట అనుకుంటే అట్లా 4 పంటలు అయిపోయి 5 పంట కూడా 5వ పంట నడుస్తుంది. అంటే 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరాలకి ఎంటర్ అయ్యింది. ఇప్పుడు వానకాలంలో ఉన్న పత్తి చేలు వేసేది కాబట్టి పత్తి చేను అయితే 3వ పంటనే. 3వ పంటనే. అది ఎందుకంటే సంవత్సరానికి ఒకటి 4 అయిపోయినా 5వ నడుస్తుంది. 4 అయిపోయినా 5వ నడుస్తుంది. ఓకే. ఏ పంటలకు కొడతారు ఇక్కడ మీరు తెచ్చిన కాడ నుంచి మొదట్లో? ఇప్పుడు మన కాడ ఇప్పుడు ఎక్కువ మేజర్ అంటే పత్తి ఎక్కువ ఉంటుంది మా దగ్గర. పత్తి చేలకు కొడతారా? పత్తి చేల, పత్తి, వరి,
మొక్కజొన్న మిర్చి కూడా కొట్టిరా మిర్చి కూడా బాగా వేస్తారా ఎక్కువ వేస్తారా చాలా తక్కువ ఉంటాయి కొంచెం తక్కువ ఉంటాయి మిర్చి ఏమైనా ఒక 4-5 ట్యాంకులు 6 ట్యాంకుల వరకు పత్తి చేలల్లో కొట్టించిన పోయిన సంవత్సరం కొట్టించిన రైతు మళ్ళీ కొట్టిస్తుండే ఫస్ట్ సంవత్సరం కొంచెం ఇబ్బంది పడడం అవి పని చేస్తుందా పని చేయదా అయితే వచ్చేసి ఇప్పుడు మనకు ట్యాంక్ వచ్చేసి ట్రాక్టర్తో స్ప్రేతో చేస్తే 500 లీటర్లు 3 ఎకరాలు చేస్తారు ఇది 30 లీటర్లే 3 ఎకరాలు కొట్టేసరికి అది పని చేస్తుందా పని చేయదా అనేది కొంచెం డైనమాలు ఉన్నాయి ఒక 2 months కొంచెం రిస్క్ పడాల్సి వచ్చింది చెప్తారు డౌట్ఫుల్ గా క్లారిటీ పని చేస్తుందో పని చేయదని తర్వాత మామూలు వాళ్ళే అలవాటు అయిపోయారు ఇప్పుడు కొట్టించుకుంటారు ఇప్పుడు పని చేస్తుందా పని చేయదా అనే డౌట్ క్వశ్చన్ అయితే లేదు అంటే అందరు కొట్టిస్తారా దాదాపు 90% డ్రోన్ స్ప్రేనే వాడుతారు పత్తి చేలకు వరిచేలకు ఇక కంప్లీట్గా ఇదే పత్తికి వరికి మాత్రం కొంచెం పత్తికి పల్లికి మాత్రం కొంచెం ట్రాక్టర్తో కానీ అట్లా చేసుకుంటారు ఇక ఇప్పుడు పెద్దగా అయినాక మొత్తం కంప్లీట్ ఇది చేను పెరిగినాక పత్తి చేలలో కూడా కొట్టి పత్తి చేలలో కూడా ఇది ఓకే సో ఇప్పుడు ఇది ఎన్ని లీటర్ల ట్యాంక్ దీనికి ఉన్నది 11 లీటర్ అంటే మీరు 10 లీటర్లకు ఒక ఎకరానికి సరిపోతుంది అన్నట్టు 10 లీటర్లు ఒక ఎకరాన్ని లెక్కన కొడతారు ఎంత తీసుకుంటారు ఒక ఎకరానికి స్టార్టింగ్ లో ఫస్ట్ నేను తీసుకున్నప్పుడు 600 తీసుకునేది 2 సంవత్సరాల క్రితం ఇప్పుడు 500 తీసుకుంటాం 500 ఎకరానికి 500 తీసుకుంటారు అంటే అప్పుడు డిమాండ్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీ 4 ఉన్నాయి మీ 4ఏనా మీ ఊర్లో ఇంకా చాలా మంది ఇంకా 5 ఉన్నాయి మా 4 కాక ఇంకా 5 ఉన్నాయి ఇంకా 5 ఒక్కరినా అట్లా ఎవరు వాళ్ళు 5 ఇంకా 5 ఉన్నాయి మీకు ఒక్కరికి 4 ఉన్నాయి మొత్తం 9 ఉన్నాయి మా ఊర్లో 9 డ్రోన్ స్ప్రేయర్లు ఉన్నాయి మీ ఊర్లో మా ఊర్లో వరకు అందరు కూడా పత్తి చేలకు వరి చేలకు ఇట్లా ఏ పంటలు వేస్తే అన్ని పంటలకు కొడుతుంటారు అన్ని పంటలు సో ఇప్పుడు ఇది ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు స్ప్రే చేసి ఉంటుంది ఈ డ్రోన్ స్ప్రేయర్ తోటి మీరు అంటే అంత కరెక్ట్గా చెప్పలేదు కానీ ఇంచుమించు ఒక 6000 పైనే ఉంటుంది 6000 ఎకరాలు పైనే ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం ఫస్ట్ సంవత్సరం అయితే మీకు గుర్తుంటుంది కదా ఫస్ట్ సంవత్సరం అంటే పర్ఫెక్ట్ గా ఒక ఎకరం అటు ఇటు పోకుండా ఎవరని చెప్పలేం కానీ కొంచెం అటు ఇటు ఉంటుంది ఫస్ట్ తెచ్చిన సంవత్సరం సీజన్ లో ఎన్ని కొట్టిరు ఫస్ట్ సీజన్ లో 18 ట్యాంకులు కొట్టినాం 1800 ఎకరాలు కొట్టిరా ఓకే ఎన్ని సెట్లు తెచ్చుకోరు బ్యాటరీలు 4 సెట్లు ఇది 2 బ్యాటరీలు కలిపి ఒక సెట్ 2 బ్యాటరీలు కలిపి ఇవేనా ఇట్లా ఉన్నాయి కదా ఎయిర్విన్ 22 mAh బ్యాటరీలు 22,000 mAh మొత్తం టేపులు అవన్నీ వేసేసారు అంటే పిల్లలు ఇప్పుడు బుర్జాల పొలాల్లో పోయేటప్పటికి జారిపడి ఇక్కడ స్లిప్ కాకుండా అని చెప్పి ఏం కదలే కానీ సేఫ్టీ కోసమే వేసుకున్నాను సో ఇట్లాంటి బ్యాటరీల తోటి 4 సెట్లు తెచ్చుకున్నాను 4 సెట్లు తేవడమే ఎన్ని ఎకరాల దాకా వచ్చినాయి మరి అది ఒక్కొక్కటి వచ్చేసి ఫస్ట్ సారి కొడితే ఒక ఫస్ట్ సీజన్కి 18 ట్యాంకులకు ఒక సెట్ వచ్చేసింది మొత్తం నెక్స్ట్ సీజన్కి మళ్ళీ తీసుకురావాల్సి 1800 ఎకరాలకు వచ్చిందా 4 సెట్లు అంటే ఒక్కొక్కటి 450 ఎకరాలు అట్లా సుమారుగా ఇప్పుడు అంటే అప్పుడు మీకు అనుభవం తక్కువ కదా ఫస్ట్ తర్వాత మళ్ళీ అంతే వస్తుందా ఏమైనా పెరిగినాయా ఇంకా అంటే మళ్ళీ ఇంకా అంత కరెక్ట్ గా వాడుకోలేదు ఇవి వాడుతూ అవి వాడుతూ అట్లా మళ్ళీ కొత్తవి కలుపుకొని ఇప్పుడు ఒకటి తెచ్చుకున్నాం మళ్ళీ సీజన్ కి 2 తెచ్చుకున్నా ఆ పాత 4 ఉన్నాయి కదా అట్లా తగ్గుకుంటూ వచ్చినాయి అన్నట్టు ఎట్లా పడతాయి మరి సెట్ బ్యాటరీ తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ లో ఎక్కువ ఇప్పుడు 28,000 వచ్చింది మనకి ఒక సెట్ 20 సెట్ అంటే సంవత్సరానికి ఒక ₹1,00,000 బ్యాటరీలకు అంటే మనం వాడేదాన్ని బట్టి స్ప్రే చేసేదాన్ని బట్టి వాడకపోయినా మళ్ళీ సరే ఎప్పుడు ఛార్జింగ్ చేసుకుంటూ ఉండాలి కదా ఛార్జింగ్ అయితే ఇప్పుడు మామూలు రెగ్యులర్ గా ఎక్కువ వాడుతూనే ఉన్నాం దానికి అట్లా ప్రాబ్లం ఏం లేదు ఓకే దీన్ని ఎంతకు పెట్టి తెచ్చుకోరు మొత్తం ఈ సెట్ ఈ బ్యాటరీలు అయితే 5,80,000 పెట్టి తీసుకున్నాం దీన్ని ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు మరి దాని డబ్బులు దానికి వెళ్ళినాయా ఆ సీజన్ లోనే వెళ్ళిపోయినాయి ఫస్ట్ సీజన్ అంటే దాదాపు మీరు 1800 ఎకరాలు 2000 ఎకరాలు అంటే దాదాపు 9 లక్షల రూపాయల అంటే అందులో మెయింటెనెన్స్ ఇప్పుడు బండ్లు కూడా ఉన్నాయి కదా వ్యాన్లు ఉన్నాయి మీ దగ్గర అంటే ఇప్పుడు దీన్ని తీసుకుపోవడానికేనా దీన్ని తీసుకుపోవడానికి అది కొత్తగా కొనుక్కుందేనా మీకు ఉండేనా లేదు దీన్ని తీసుకున్నప్పుడే సెకండ్ హ్యాండ్ లో కొన్నా దానికి ఎంత ఖర్చు అయింది దానికి 60,000 పెట్టి తీసుకున్నాం పాత బండి 60,000 పెట్టి తెచ్చుకున్నారు ఓకే అట్లా దీనికి మొత్తం 5-6 లక్షలు ఖర్చు పెట్టారు దీనికి దానికి అంత మొత్తం కలిపి దానికి వెళ్ళిపోయినట్టే ప్రతి సంవత్సరం మళ్ళీ ప్రతి సీజన్ లో కూడా ఇంకెంతో కొంత లాభం వస్తుందా మరి దీని మీద లాభం వస్తుంది కదా లాభం లేకపోతే 4 తీసుకోవడానికి అదేలే దీనికి పని చేసుకుంటున్నారు కాబట్టి అంటే కష్టం ఉంటుందా మరి బాగా కష్టం అంటూ ఏముండదని ఓపిక కొంచెం ఎండకు కానీ బురదలో తిరగడానికి తిరిగే ఓపిక ఉండాలి కష్టం అంటూ ఏముండదు వెంటనే ఇస్తారా కొట్టించుకున్న వాళ్ళందరూ 90% కలెక్షన్ అయిపోతుంది ఏమంటే ఊళ్ళో అక్కడిక్కడ మాత్రం ఏమైనా తెలిసిన దగ్గర వాళ్ళు అయితేనే రేపు మా పోయిస్తామంటే ఆగుతారు అంతే దాదాపు ఎవరైనా అంతే 90% అయిపోతుంది కలెక్షన్ అయితే ఏమంటే మళ్ళీ ఇది తెచ్చుకున్నాక దీంతో ఎన్ని కొట్టారు మరి ఇప్పటి వరకు రెండో స్ప్రేయర్ ఇదే కదా ఇది ఎక్కడ తెచ్చుకున్నారు ఇది కలకుట్లో పడ్డది
అని కలగుర్తిలో వాళ్ళదే విఘ్నేశ్వర వాళ్ళదే బ్రాంచ్. నల్గొండలో ఉన్నప్పుడు ఇది ఒకటి ఉండే, కొంచెం ఇబ్బంది అయింది. 1-2 సార్లు నల్గొండ పోయాలంటే కొంచెం రిపేర్. ఇక తర్వాత ఇప్పుడు కలగుర్తిలో పెట్టాక మాకు ప్రాబ్లం లేదు, అందుబాటులోకి వచ్చేసినాయి అన్ని అక్కడ తీసేసుకున్నాం. ఇక్కడనే తెచ్చుకున్నాం. ఇది ఎంత పడ్డది? ఇది సేమ్ మళ్ళీ 4 సెట్ల బ్యాటరీలు తెచ్చుకున్నారు. 4 సెట్ల బ్యాటరీలు 2 ఛార్జర్లు దాన్ని తెచ్చుకున్నాక కొన్నాళ్ళకి దీన్ని తెచ్చుకున్నాం. తర్వాత ఇవి సంవత్సరం అవుతుంది. ఇవి ఎక్కడ కలవకుర్తి లేదు. మీకు కలవకుర్తి అంటే ఈ నుంచి ఒక 15 కిలోమీటర్లు పెద్ద ప్రాబ్లం లేదు. ఏ స్ప్రే పార్ట్ కావాలన్నా అక్కడనే తెచ్చుకుంటాం. ఏదన్నా ప్రాబ్లం వస్తే అంటే మనకు 90% పోయేది పాపులర్స్ ఒకటి, రెక్కలు ఒకటే పోతాయి. రెక్కలు ఎందుకు పోతాయి అసలు? అంటే చెట్ల దగ్గర కానీ కరెంటు వైర్లు కానీ సరిగా చూసుకోకపోతే దూరంగా తీగా ఉంది కదా, ముందుకుందా వెనకకుందా కన్ఫ్యూజ్ అయ్యి కన్ఫ్యూజ్ అయితే అంటే అయినా అంత హైట్కి ఏం పోవు కదా. హైట్ లో వదిలే ఉంటే స్టే వైర్లు ఉంటాయి కదా, స్టే వైర్లు కానీ సర్వీస్ వైర్లు కానీ అట్లా. అదే ఒకసారి కన్నుకు అందకపోవచ్చు అట్లా. లాస్ట్ లో ఫెన్సింగ్ ఉంది, ఇప్పుడు ఆ ఫెన్సింగ్ హైట్ లో పోతుంది కాబట్టి ఒకసారి అటు తగిలితే రెక్కలు ఇరుగుతాయి. ఇంకేం పోతాయి? బ్యాటరీ సంవత్సరానికి అట్లా బాగా వాడుకుంటే ఒక 2000 ఎకరాలకు అట్లా బ్యాటరీ సెట్లు పోతాయి. దీనికి మేము ఎక్కువ మార్చినట్టు పాపులర్స్ ఒక్కటే మాత్రం ఇక్కడ వచ్చింది చూడు, అట్లా ఏమైనా చెట్ల ఇట్లా ఏమైనా తగిలితే అట్లా ఇరిగిపోయింది. ఇప్పుడు ఇది నడుస్తూనే ఉందా? నడుస్తూనే చిన్న చిన్న కొంచెం పోతే ఏం కాదు, కొంచెం పోయినప్పుడు ఒట్టి తగిలితే మాత్రమే ఇరిగిపోతుంది, అప్పుడు మార్చుకోవాల్సి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మరి మీరు ఎట్లా నేర్చుకున్నారు? అంతకుముందు మీకు ట్రాక్టర్ తెలుసు, ఇవన్నీ తెలుసు, ఇప్పుడు డ్రోన్ ఎట్లా నడపడం నేర్చుకున్నారు? డ్రోన్ యూట్యూబ్ లో చూసి అక్కడ వెళ్ళాను, అక్కడ 2 రోజులు ట్రైనింగ్ తీసుకుని వాళ్ళ అమ్మిన వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చారు. ఓకే, వాళ్ళే నేర్పిరు, వాళ్ళతో రోజుకొని మళ్ళీ అంటే నేర్చుకున్నాక వెంటనే పర్ఫెక్ట్ రాదు కదా. లేదు, వచ్చి మళ్ళీ ఇక్కడ 2-3 రోజులు ట్రైనింగ్ తీసుకున్నాం. మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయిందా వచ్చినాక? ఏం లేదు కానీ కాకపోతే కొంచెం డిస్టెన్స్ సరిగ్గా అర్థం కాక 2 రోజులు ఖాళీ వాటర్ పోసి ట్రై చేసినాం, ఇక తర్వాత ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు ఇది పేద, ఇది ఒక 4 ఎకరాలు అనుకుందాం. ఏ లైన్ లో కొట్టినాం, ఏ లైన్ లో కొట్టలేదు అనేది తెలుస్తుందా మనకు? తెలుసు, రిమోట్ లో మనకు మ్యాప్ లో వచ్చేస్తుంది. ఈ మొత్తాన్ని మ్యాప్ చేసుకుంటారు. మ్యాప్ చేసుకుంటే అందులో ఎంత దూరం కొట్టినాం, ఇంకా నుంచి కొట్టాలనేది అదే చూపిస్తుంది. ఓకే. సో ఇట్లా ఒక ఎకరానికి ఒక స్ప్రే అన్ని కూడా సేమ్ అయ్యి అన్ని ఏ మోటార్లు ఏం అన్ని 11 లీటర్లేనా? అన్ని 11 లీటర్. బ్యాటరీలు కూడా దాదాపు సేమ్, అన్ని సేమ్. ఇప్పుడు ఈ మోటారు ఇది 8X8 X8 ఎన్ని ఒక్కొక్క దానికి 6 మోటార్లు ఉంటాయి. 6 మోటార్లు. ఇప్పుడు ఇవి కొట్టే మందు చల్లేవి అవి 4 ఉంటాయి. 4 ఉంటాయి, ఒక్కొక్క దానికి 4 నాజిల్ ఉంటాయి. 4 నాజిల్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి 4 నాజిల్స్. సో ఇట్లా దీంతో మందు స్ప్రే చేస్తున్నారు. సో ఇప్పుడు ఇవి తెచ్చినాక ఎన్ని సీజన్లు నడిపారు ఈ 2 డ్రోన్లు? ఇవి 2 సీజన్. పత్తి అయితే ఒకటి, ఇప్పుడు వరి అయితే 2 అయిపోయినాయి, ఇది 3వ సీజన్. వరి అయితేనేమో 3వది, పత్తి అయితేనేమో పోయిన సంవత్సరం తెచ్చుకోరు కాబట్టి పోయిన సంవత్సరం కొట్టిరు, ఇప్పుడు కొడుతున్నారు 2వ సీజన్. ఓకే. సో ఇవి మెయింటెనెన్స్ అంటే మెయిన్ అప్పుడప్పుడు ఇవి రెక్కలు మాత్రం ప్రతి బండ్లో ఒక సట్టు ఉంటది, ఎక్కడన్నా పోతే అంటే ఎక్కువ వరకు ఏం పోలేదు ఇంతవరకు. పోయినసరికి ఒక సట్టు లాస్ట్ సీజన్ లో ఈ 2 మాత్రం ఒక్కొక్క సట్టు మార్చాల్సి వచ్చింది అంతే. ఏది రెక్కలు అంతే, రెక్కలు మాత్రమే. ఎంతైతే ఇప్పుడు పోయినప్పుడల్లా రెక్కలు పోతే ఒకవేళ ఒక సెట్ పోయింది అనుకోండి, 1500 వస్తుంది. 1500కు ఒక జత ఇక్కడ మీకు కలవకుర్తి తీసుకుంటాం. ఓకే. ఇంకా మళ్ళీ బ్యాటరీ సెట్లు పోయినప్పుడు బ్యాటరీ అట్లా ఎప్పుడన్నా పోతే మారుస్తారు. పాతాయి కొత్త వాటికి కొత్త పాతాయి కలిపి కూడా వాడుకుంటాం. తెలుస్తుందా మనకు? బ్యాటరీ పెట్టగానే మనకు రిమోట్ లో తెలిసిపోతుంది. ఫోన్ అటాచ్ చేస్తాం మనకి, దాంట్లో మనకు బ్యాటరీ దీనికి ఇది రిమోటే కదా, రిమోట్. దీనికి ఫోన్ పెట్టుకుంటారా? ఫోన్ కనెక్షన్ వైర్ పెట్టుకుంటే బ్లూటూత్ వైర్ ఏం అవసరం లేదు, బ్లూటూత్ తో కనెక్షన్ జస్ట్ ఇక్కడ పెట్టుకోవాలి అంతే. ఓకే, బ్లూటూత్ తోటి కనెక్షన్ చేసుకొని దీంతో ఆపరేట్ చేసుకోవాలి. ఓకే. సో ఇట్లా ఇది చేస్తున్నారు కదా, ఒక రోజుకి ఎన్ని ఎకరాలు కొడతారు సుమారుగా? అంటే సుమారుగా అంటే ఫీల్డ్ మనకు అంత ఒక దారి దొరికింది అనుకో, నేను హైయెస్ట్ లో ఒక్క రోజు కొట్టినాను 84 ట్యాంకులు కొట్టినాను, 84 ఎకరాలు. 84 ఒక ట్యాంక్ ఒక ఎకరం, 84 ట్యాంకులు అంటే 84 ఎకరాలు. ట్యాంకులు ఎక్కిన వేసుకుంటాం. ఏ చేనుకు ఏ పంట కొట్టారు? పత్తికే కొట్టారు. పత్తి వరి కలిపి 2 కలిపి 84 ఎకరాలు ఒకటే రోజు. అంటే అది రికార్డ్, అది ఎప్పుడో ఒకసారి కాబట్టి రికార్డ్. అది రోజు అట్లా ఏం కొట్టలేదు. రోజు అయితే జనరల్ ఎంత కొడతారు? జనరల్ గా ఫీల్డ్ ఉంటే మాత్రం 30 నుంచి 40 ఎకరాలు ఈజీ కొట్టుకోగలుగుతాం. మీకు అనుభవం ఉంది, మీరు సీనియర్ అయింది కాబట్టి. వీళ్ళు కూడా కొడుతారు, పర్లేదు. 30 అయితే కొడతారు, పక్క పర్లేదు. 20-30 ఎకరాలు కొడతారు, ఏం కాదు, 30 కొడతారు. అంటే ఇప్పుడు సంవత్సరంలో ఎన్ని రోజుల పాటు పని బాగా దొరుకుతుంది మరి మీకు? మా దగ్గర ఇప్పుడు కేఎల్ఐ వాటర్ వచ్చింది కాబట్టి వర్షం లాస్ట్ వరకు వచ్చింది కాబట్టి మక్క వేసారు ఎక్కువ, అసలు ఆగలే. ఒక 2 months ఆగాల్సి వచ్చింది అంతే, ఒక 2 నెలలు. మామూలుగా జనరల్ అయితే 8 నెలలు ఉంటది, కాకపోతే లాస్ట్ ఇయర్ పంటకు కూడా మక్కలు వచ్చింది సరికి నీళ్ళు వచ్చినాయని ఎక్కువ వచ్చింది, ఇంకో 2 నెలలు ఎక్కువ నడిచింది. కేఎల్ఐ అంటే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం. మక్కలు ఎక్కువ వేసారు, మక్క నుంచి లాస్ట్ వరకు ఒక 2 months మళ్ళీ ఇంకో కొంచెం పెరిగింది అట్లా. ఓకే. అట్లా మీకు 10 నెలలు పని దొరికింది. 10 నెలలు పని అంటే పని దొరకంది ఎండాకాలమా? ఎండాకాలం మే ఏప్రిల్ మేలలో అంతే.
మిగతా టైం అంతా ఎంతో కొంత పని ఏదో దొరుకుతూనే ఉంటుంది పని. మరి దీని మీదనే మీరు ఇంత పని ఎప్పుడు చేసుకుంటే మళ్ళీ మీకు జేసీబీ హార్వెస్టర్ ఉందని అంటారు కదా, దాన్ని ఎట్లా నడుపుకుంటారు? అంటే దీనికి పెద్దగా పని ఏమి ఉండదు కదా, మనం ఏమైనా పోయి చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఈ 3-4 అయ్యేసరికి ఏమైందంటే కొంచెం వర్క్ ఎక్కువ వెళ్ళిపోతుంటాయి. నేను అటు ఇటు చూసుకొని కొంచెం ఏదైనా రిస్క్ ఉన్న దాంట్లో కానీ అట్లా వెళ్తుంటాను. ఇప్పుడు దాంట్లో ఎవరైనా ఆపరేటర్ ఉంటాడా, మీరే నడుపుకుంటారు? వాళ్ళు దానికి ఉంటారు, దాని మనుషులు ఓకే, దాని మనుషులు ఉంటే మీరు ఫోన్లలో మాట్లాడి ఆడుకోండి ఇడుకోండి అని చెప్పడం అంతే. ఇప్పుడు ఇది కూడా మిగతా ముగ్గురికి అట్లనే చెప్తారు అంతే. మళ్ళీ మీరు పోయి మీరు చేసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు ఇట్లా రోజు మరి మీ ఊర్లోనే కొడతారా, చుట్టుపక్కల ఊర్లో కూడా వెళ్తుంటాం. ఇటు ఒక 50 కిలోమీటర్స్ వరకు కూడా పోయి కొట్టేసిన ఇప్పటివరకు. 50 కిలోమీటర్లు అంటే అంత దూరం పోవాల్సిన అవసరం పడుతుందా? మీ దగ్గర పని దొరకదా మరి? అంటే పని ఎక్కువ ఉంటది, అక్కడ కూడా కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం పోవాల్సి వస్తుంది. ఎక్కువ పని దొరుకుతుంది. ఇప్పుడు 4 ఉన్నాయి, 4 ఇళ్లలో ఏదైనా ఒక దాన్ని వీలు చూసుకొని కొట్టుకొని మళ్ళీ వస్తారు, 2 రోజులు ఆడ ఉండి సాయంత్రానికి వచ్చేస్తారు. 40-50 కిలోమీటర్లు మామూలు ఎంతైనా ఒక 50 ఎకరాల కంటే ఎక్కువ. 50 ఎకరాలు ఈజీగా పోయి మార్నింగ్ ఈవినింగ్ వరకు కూడా మధ్య కొట్టుకొని వస్తారు ఈజీగా. అదేలే, ఎవరైనా పెద్ద రైతులు లేదా 4 ఒక దగ్గర ఉన్న రైతులు పిలిచినప్పుడు పోతాం. 2 ఎకరాలు ఉంది రండి అంటే పోలేరు కదా. పోలేరు, ఇక్కడనే సరిపోతుంటాయి. అట్లా ఏం కాదు. అదే ఏం ఖర్చు వస్తుంది మరి? ఇప్పుడు ఒక డ్రోన్ స్ప్రేయర్ కొనుక్కున్నారు, డ్రోన్ స్ప్రేయర్ నడుపుకుంటున్నప్పుడు ఏం ఖర్చు వస్తుంది మామూలుగా రోజువారీ ఖర్చు? ఇప్పుడు జనరల్ గా మాకు వచ్చేదైతే ఎంత దూరం పోయినా మాకు రోజు ఒక 500 నుంచి 1000 రూపాయల వరకు వస్తుంది. ఏది బండి పెట్రోల్ వచ్చేసి అక్కడ లోకల్ అంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి మళ్ళీ రైతు బైక్ నే వాడుకుంటాం. ఏదైనా భోజనం అవైలబుల్ లేకపోతే ఎంత ఛార్జింగ్ ఎట్లా పెట్టుకుంటారు? ఇవి ట్రాన్స్ఫార్మర్ కాడ తగిలించుకుంటాం. ట్రాన్స్ఫార్మర్ బేసిక్ చేసుకుంటే వచ్చేసి జనరేటర్ కొంతమంది బండ్లలో జనరేటర్ కూడా పెట్టుకుంటారు. లేదు, జనరేటర్ పెడితే జనరేటర్ మళ్ళీ ఎక్స్ట్రా కూడా 40-50 వేలు అవుతుంది. దానికి పెట్రోల్ ఈ మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోతుంది. అట్లా పెడితే మరి డేంజర్ కదా, ఏమైనా ఇబ్బంది కదా? అంటే మేము కొంచెం ఇప్పటివరకు ఇన్నిట్లలో మాకు ఎక్కడ చెప్పడం అజాగ్రత్తతో చేసిన వాళ్ళకి అయినా కానీ మాకు ఇప్పటివరకు మాత్రం ఎక్కడ మాత్రం ఏది జరగలేదు. అనుభవం వచ్చింది కాబట్టి చూసుకుంటారు, కొంచెం చూసుకొని కరెంటు వేయడం కొంచెం సేఫ్టీగా వాడతారు. ఇప్పటివరకు ఏ ప్రాబ్లం రాలేదు దానికి. ఓకే, అట్లా రాకుండా సంతోషం, జాగ్రత్తగా చేసుకోవాలి ఏదైనా. అయితే సో అట్లా ఛార్జింగ్ పెట్టుకోవడం అనేది ఒక పని ఉంటుంది. ఇంకా పోతే పెట్రోల్ పోసుకోవడం ఒక పని. ఒక బండి, ఒక డ్రోన్ కు ఒక మనిషి అంటే మామూలు తక్కువ ఉంటే ఇద్దరు పోతారా? తక్కువ 20-30 ఎకరాల వరకు ఒక అతను వెళ్ళి చేసుకుంటారు. ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఇప్పుడు ఆ ట్రాక్టర్ డ్రైవర్ కానీ జేసీబీ డ్రైవర్ కానీ వాళ్ళని బేసిక్ గా తీసుకొని ఇక్కడ వాడుకొని ఎక్కువ ఉంటే అట్లా పంపిస్తారు. అంటే ఒక్కరే కదా ఆపరేట్ చేసేది, ఒకరు ఏం చేస్తారు? బ్యాటరీలు అందియడానికి అంతే, ఛార్జింగ్ పెట్టి తీసుకురావడానికి అంతే. ఎక్కువ ఉండి అర్జెంట్ ఉందన్నప్పుడు మాత్రం ఇద్దరు వెళ్ళి. అదే కొన్నిసార్లు ఇట్లా పొలాల దగ్గరికి బండి పోదు, లోపలదాకా ఈ మిషన్ ఇది మోసుకొని పోవాల్సి వస్తుందా? అట్లా కూడా ఉంటది కదా? తప్ప ఉంటది, అన్ని పొలాలకి రూట్లు ఉండవు కదా. అవునవును. సో అట్లా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది కావాలంటే ప్లాన్ పంపిస్తుంటారు. మంచి సీజన్ లో బాగా పని ఉన్నప్పుడేమో ఒక డ్రోన్ స్ప్రేయర్ బట్టి 2 మనుషులు అవసరం పడతారు. 3 అయితే అవసరం లేదు, ఎంత వరకు అవసరం లేదు. 84 ట్యాంకులు కొట్టినారు కూడా 3 అవసరం లేదు. ఇప్పుడు నీళ్లు పోసుకోవడం ఎట్లా, మీరే పోసుకుంటారా, రైతు పోస్తాడు? రైతు పోస్తుంటాడు. మామూలుగా మందు ఒకసారి 2 సార్లు చూపిస్తుంటారు, మందు మిక్స్ చేసి ఎలా పోయడం అనేది అట్లా చూపిస్తుంటే అంతవరకు. అదేలే, అయినా ఒక్కసారి ఇప్పుడు 20 ఎకరాలు కొట్టాలన్నా 200 లీటర్లే కదా. అవునవును. ఒక డ్రమ్ము చిన్నది ఆడ పెడితే దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు, సరిపోతుంది అటు ఇటుగా. దీనికి అవసరం లేదు కదా. 12 లీటర్లు పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, ఒక 10 లీటర్లు ఒక ఎకరానికి సరిపోతుంది. మంచిగా మరి మందు మంచిగా కలుస్తుంది. కొట్టించుకుంటారా రిపీటెడ్ గా? మళ్ళీ అడుగుతున్నా, ఇందాక అడిగిన మళ్ళీ వరకు ఫస్ట్ కొట్టినప్పుడు ఒక 1 మంత్ 2 మంత్స్ మాత్రమే ఇబ్బంది పడ్డాం, కానీ ఇక మళ్ళీ మనకు పని చేస్తుందా పని చేయట్లేదు అనేది మాత్రం లేదు రిజల్ట్. అదేలే, పని చేయకపోతే ఆయన మళ్ళీ కొట్టియాడు కదా. ఇప్పుడు ఇది ఎవరిది చేయను? వెంకటేష్ అని ఈయన కొట్టించిండ? దీంతో కొట్టించాం, 2 సార్లు కంప్లీట్ అయిపోయింది. 2 సార్లు అయిపోయింది. ఈ సంవత్సరం కొట్టిరా? ఈ సంవత్సరం కొట్టిరా? అంటే 2 సార్లు అయిపోయింది. ఈ సంవత్సరం 2 సార్లు కొట్టి, ఈ సంవత్సరం కూడా 2 సార్లు అయిపోయింది. అంతకు ముందు పోయిన సంవత్సరం కొట్టిరా? మరి నాకు పోయిన సంవత్సరం 3 సంవత్సరాల నుంచి కొడుతున్నాయి రైతు. 3 సంవత్సరాల నుంచి కొడుతూనే ఉన్నారు. ఓకే ఓకే. సో అట్లా ఈ ఖర్చు ఉంటది ఇక రోజు ఏది ఒక 500 రూపాయల వరకు. ఇంకా బయటికి పోతే కొంచెం దూరం పోతే మామూలు 1000 రూపాయలు ఎంత పోయినా 1000-1500 కంటే ఎక్కువ. అట్లా 30 ఎకరాలు కొట్టినా కూడా ఒక 15,000 వరకు వస్తుంది. సో దాంట్లో మనకి మెయింటెనెన్స్ ఏంటంటే బ్యాటరీ సెట్ మార్చుకోవాలి, దీనికి పెట్టిన డబ్బులు ఖర్చు ఉంటుంది. అప్పుడప్పుడు ఏదైనా చెట్టు కొమ్మలకి ఏదైనా తగిలితే ఈ రెక్కలు ఇరిగిపోతుంటాయి. ఓకే, సో ఇది కాకుండా ఇంకా వేరే ఇప్పుడు ఈ 4 మీద పెట్టి డబ్బులు ఇది ఎంతకు తెచ్చుకోరు? ఇవి లాస్ట్ కు ఫైనల్ గా 2 కొత్తవి తెచ్చుకోరు కదా? ఇది 380 తీసుకున్నాం. 3,80,000. డ్రోను, 4 బ్యాటరీలు, ఈ రిమోట్ కూడా రిమోట్ ఇళ్ళనే
మళ్ళీ చార్జర్ మొబైల్ ఒకటి మనం తీసుకోవాలి, ఫోన్ ఒకటి మనం కొనుక్కోవాలి. సో దీని ఎమ్మటి వచ్చే 4 సెట్లు కావాలంటే అంత రేటు. ఒకవేళ వద్దు 2 సెట్లే కావాలంటే దాని రేటు దానికే రేటు దానికి ఉంటుంది. కానీ మనం ఎక్కువ 4 తీసుకుంటాం. వర్క్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఉండదు, 4 సెట్లు ఉంటే ఎక్కడ ఆగాల్సిన పని ఉండదు. అదే ఒకటి ఎంతసేపట్లో రీఛార్జ్ అవుతుంది? ఇంకొకటి తీసినాం అయిపోయింది పక్కకు పెట్టి ఛార్జింగ్ పెట్టి మంచిగా ఆపరేట్ చేసుకుంటే బ్యాటరీని తక్కువ వాడుకుంటే మంచిగా వస్తుంది. ఎక్కువ టైం వేస్ట్ చేసినాం అనుకో ఒక 25 నిమిషాలు పడుతుంది. మంచిగా ఫుల్ అయిపోదాం. ఎన్ని ట్యాంకులు కొట్టవచ్చు ఒక బ్యాటరీ తోటి? ఇప్పుడు ఒకరిద్దరు మాత్రము 3 ట్యాంకులు కొడతాం ఈ 20 mAh తోన, ఇంకో ఇద్దరు మాత్రం 2 ట్యాంకులు కొడుతారు. ఇప్పుడు కొత్తగా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఒక బ్యాటరీ సెట్ తోటి 2 ట్యాంకులు కొడుతారు. ఒక కొద్ది అనుభవం వస్తే మాత్రం 3 ట్యాంకులు. మీరు 3 కొడుతురా? మేము కానీ ఈ అబ్బాయి కానీ 3 కొడతారు. ఎవరైనా డ్రోన్లు కొని ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారా ఎక్కడైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ? అంటే అజాగ్రత్త, ఇప్పుడు ఏదో మా ఫ్రెండ్ నడుపుతాలే అని చెప్పేసి, మా తమ్ముడు నడుపుతాలే అని, ఎక్కడో ఉండే హైదరాబాద్ ఉండే మా తమ్ముడు ఊర్లో ఉంటాడు ఖాళీ ఏదైనా తిరుగుతుండు నడుపుతాలే అని ఇచ్చిన వాళ్ళు అట్లా ఉన్నారు. అట్లా కూడా ఇబ్బంది పడి ట్రాన్స్ఫార్మర్లకు తగిలిచ్చి కరెంటు వైర్లకు కట్టించి అట్లా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరైతే డబ్బులు పెడతారో వాళ్ళు ఫీల్డ్లో ఉంటే అట్లయితే, కానీ లేకపోతే అట్లా అయిన వాళ్ళు ఉన్నారు. దాని అట్లా లేరు, అందరూ అట్లా సక్సెస్ అని కాదు. కాకపోతే అంటే రిస్క్ పడ్డోళ్ళు మాత్రమే దీంట్లో ప్రాఫిట్ మంచి లాభం ఉంటుంది. కష్టపడి పని చేసుకోగలగాలి, వ్యవసాయ పొలాలు ఎంబడి తిరగాలి, వెతుక్కోవాలి, మన మంచితనం ఉంటుంది, అన్ని ఉంటాయి, ఉండాలి, అన్ని ఉంటాయి. అట్లా కాకుండా ఎవరినో మనం పెట్టుబడి పెట్టి వేరే వాళ్ళ మీద కాదు. మొత్తానికైతే దీనికి పెట్టుకునే డబ్బులు కూడా వచ్చేసినాయా మరి? వీటన్నిటికి పెట్టుకునే ఒక సీజన్ లో నువ్వు ఎంత కళ్ళు మూసుకొని అయినా ఈజీగా వచ్చేస్తున్నాయి. కష్టపడి చేసుకుంటే ఇంకా తీసుకోవాలంటే కూడా పని కాదులే, కానీ మనం కావాల్సిన కరెక్ట్ అయిన వర్కర్ కావాల్సి కాబట్టి ఆగడం జరుగుతుంది. లేకపోతే తీసుకుంటా నేను డబ్బులు ఇస్తాను తీసుకొని ఇంకోటి తెప్పి అంటారు, కానీ అది కాని పని అని చెప్పేసి తీసుకొని లాస్ అవ్వడం. కానీ ఎవరిది వాళ్ళు తెచ్చుకొని నడుపుకున్నది వేరే ఉంటుంది, అన్ని మనమే తెచ్చి నడిపించింది వేరే ఉంటుంది. ఇప్పటికైనా మీరు గ్రేటే, 4 డ్రోన్ స్ప్రేయర్లు కొని 4 నడిపించడం అనేది చాలా అంటే గ్రేట్ అనడం అంటే దీన్ని ఆపరేట్ చేసే వాళ్ళ దగ్గర ఉంటుంది. మనం గ్రేట్ అవ్వడం మీరు చేసుకోవడంతో పాటు వాళ్ళని చేపించడం కూడా అట్లా, లేకపోతే వాళ్ళు సహకరించారు. వాళ్ళు డైలీ మనకు అప్డేట్ ఇస్తుంటారు, ఏదైనా ప్రాబ్లం చెప్తుంటారు, రోజు అట్లా మెయింటెనెన్స్ చూసుకుంటుంటాం. ఓకే, దాని నుంచి ప్రాబ్లం లేదు. అదే మీకు వ్యవసాయంలో అనుభవం ఉన్నది, గతంలో హార్వెస్టర్లు నడిపిన అనుభవం ఉన్నది, రైతులతో ఎట్లా మాట్లాడాలి, పని ఎట్లా తెచ్చుకోవాలి అన్ని తెలుసు కాబట్టి దీనివల్ల ఆ అనుభవం ఇక్కడ ఉపయోగపడుతుంది. ఓకే, హార్వెస్టర్తో పోల్చుకుంటే ఇప్పుడు ఈ 4 దానికంటే హార్వెస్టర్ పడ్డ రిస్క్ కానీ ఆ టెన్షన్ కానీ ఒక 50% అయితే ఈ 4 నడిచిపోతున్నాయి. 4 నడిచిపోతున్నాయి. దానికి ఒక్కదానికి పడ్డ 50% అందులో ఒకదాని అయితే ఇంకా ఆడతా అవైలబుల్ అంతే. కాకపోతే ఏమంటే వర్షం పడేటట్టు ఉందంటే ఒక ఫోన్ లో ఒకటి ఎక్కువ వస్తుంటాయి, మనం వాడేది ఫోన్ లో ఎక్కువ వాడుతుంటాం. మనం వర్షం ఎక్కువైసరికి ట్రాక్టర్లు కొట్టే టైం ఎక్కువ అవుతుందని చెప్పేసి ఎక్కువ వరకు 90% మా ఊళ్ళో మొత్తం డ్రోన్ స్ప్రే. అదే మబ్బులు పడినప్పుడల్లా మందు లేట్ అయితే మళ్ళీ రా అని పెట్టి పిలుస్తుంటారు. మరి అది హార్వెస్టర్ కూడా ఉంటది కదా, అందరూ ఒకసారి రారా అని పిలిచేది. అది నడిచేది తక్కువ, సంపాదన తక్కువ, రిస్క్ ఎక్కువ, డీజిల్ మోసుడు ఎక్కువ అవుతుంది, అన్నం మోసుడు, అదల్లా ఇబ్బందులు పోల్చుకుంటే బెటర్ అంటున్నాను. దాంతో పోలిస్తేనైతే ఇది బెటర్. కొంచెం సరే పని ఉన్నా కూడా మధ్యాహ్నానికి ఎట్టుబడి పొద్దున 7-8 గంటలకు టిఫిన్ చేసిపోయినా కానీ మధ్యాహ్నానికి 20 కొట్టుకొని వస్తారు. తిని నిమ్మలంగా పోయినా కానీ ఇంకో 10-15 అయితే కొట్టుకుంటారు. టెన్షన్. అదే హార్వెస్టర్ డ్రైవర్కి వచ్చేసి తినిపో అంటే అది అయ్యే పని కాదు. మనం బండి అవుతుంది అవతల అయితే అప్పుడు అట్లా దిగబడడం, పొలం చూసి రావడం, ఇదల్లా మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది కదా. హార్వెస్టర్ మెయింటెనెన్స్ హెవీ మెయింటెనెన్స్ అని చెప్పేసి 33 లక్షలు పెట్టుకుంటే 3 లక్షలు కమ్మినాను. మీరు కొత్తది కొని చైన్ బండి టైర్ బండి ఉంది నడుస్తుంది. చైన్ బండి 33 లక్షలు పెట్టి తీసుకొని 3 లక్షలకు అమ్ముకున్నాను. ఎన్నాళ్ళు నడిపిన తర్వాత? 2 సంవత్సరాలు నడిపిన తర్వాత. ఎన్ని డబ్బులు తిరిగి వచ్చి ఉంటాయి మరి మీకు? దాంట్లో పెడితే అంత ఒక 10 లక్షలు సంపాయాలి దాని మీద నిండా. మీరు పెట్టిన 33 లక్షలలో 10 లక్షలు ఏమో దాని మీద సంపాదించుకున్నారు. ఒక 3 లక్షలు మళ్ళీ అమ్మినప్పుడు వచ్చినాయి, 13 వచ్చినాయి అంటే ఒక 20 లక్షలు లాస్ అయ్యారు. అంతే, స్క్రాప్ కేసిన మొత్తం. ఇక స్క్రాప్ కే మీరు ఎందుకు రీసేల్ ఉండదా? రీసేల్ లేదు. స్పేర్స్ నల్గొండ నుంచి నల్గొండ నుంచి లేకపోతే సూర్యాపేట అక్కడ నుంచి వేసుకోవాలి. స్పేర్ దగ్గర లేవు. ఇక రిస్క్ బాగా ఎక్కువైపోయి డ్రైవర్ల సతాయింపు ఎక్కువ. ఇక మీకు నడపడం వచ్చేదా? వచ్చేది, కానీ మనం అన్ని నడపలేం కదా, అన్ని నడపలేము. ఇంకోటి మనం ఎక్కువ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే కానిపోయిన అట్లా. ఎన్నాళ్ళు అవుతుంది అది? అది అమ్మేసా 22లో తీసుకున్నాను. 3 ఇయర్స్ 1 ఇయర్ బ్యాక్ అమ్మినా. ఓకే, అంటే ఇది కొన్నాకనే ఇది కొన్నాక అమ్మినాను. ఇది కొన్నాక అమ్మినాను. రెండోది కొన్నాక ఇక కాదులే దీంతో అని చెప్పేసి అమ్మేసి. ఇక సో అట్లా ఇక వీటిని పెంచుకున్నారు. ఇవి పెంచుకున్నావు. ఇక ఓకే ఓకే
ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది రమేష్ గారు చెప్తా ఉన్నది. వీళ్ళు మొత్తం 4 డ్రోన్ స్ప్రేయర్లు కొనుగోలు చేసి వాళ్ళ బంధువులతోటి వాళ్ళ తమ్ముడితోటి దీన్ని నడిపించుకుంటున్నామని చెప్తున్నారు. అయితే వారికి వ్యవసాయంలో చాలా అనుభవం ఉంది. పత్తి, వరి వంటి పంటలు చాలా కాలంగా, అంటే దాదాపు 10-15 సంవత్సరాలుగా పంటలు సాగు చేస్తున్నారు. అదేవిధంగా ట్రాక్టర్ కూడా గతంలో తన సొంత పనులకు వాడుకోవడంతో పాటు కిరాయికి కూడా నడుపుకుంటేవాడిని అని చెప్తున్నారు. దాంతోపాటుగా గతం నుంచే వారికి ఒక జేసీబీ వరికోత యంత్రం కూడా ఉంది అంటున్నారు. గతంలో వరికోత యంత్రాలు 2 కూడా ఉండేవి. దాని మీద మేము దాదాపు 20 లక్షల రూపాయల వరకు నష్టపోయాను. తిరిగి దాన్ని అమ్ముకోలేక స్క్రాప్, అంటే పాత ఇనుముకు తూకం లెక్కన అమ్మేసుకున్నానని ఈ డ్రోన్ స్ప్రేయర్, రెండో డ్రోన్ స్ప్రేయర్ కొన్న తర్వాత అమ్మేశానని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న మొత్తం 4 డ్రోన్ స్ప్రేయర్లను పరిశీలిస్తే మొట్టమొదటగా ఆ డ్రోన్ స్ప్రేయర్ను నల్లగొండలో విఘ్నేశ్వర డ్రోన్స్ నుంచి కొనుగోలు చేశాను 2 సంవత్సరాల క్రితం అంటున్నారు. అంటే ఇప్పుడు ఇది 3వ సీజన్. ఇది ఇప్పుడు పత్తి చేనులో మనం ఉన్నాం, ఆగస్టు నెలలో మనం ఉన్నాం. అంతకుముందు 2024 ఆగస్టు కంటే ముందు 2023 ఆగస్టు 2023 ఆగస్టు 5వ తారీఖు నాడు కొన్నారు, అది చెప్తున్నారు. సో అట్లా 2 సంవత్సరాలు అయిపోయింది. పత్తిలో అయితే 2 సంవత్సరాలు వాడారు. వరి చేలలో తీసుకుంటే 4 సీజన్లు కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 5వ సీజన్ నడుస్తుంది అనేది వారు చెప్తున్నారు. దాన్ని కొన్నాక 6 నెలలకు ఈ రెండో డ్రోన్ స్ప్రేయర్ కొనుగోలు చేశాను. కల్వకుర్తిలో మళ్ళీ విఘ్నేశ్వర డ్రోన్స్ నుంచి బ్రాంచ్ నుంచి దీన్ని కొనుగోలు చేశానని చెప్తున్నారు. అది కొనుగోలు చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక 7-8 నెలల తర్వాత ఈ 2 డ్రోన్ స్ప్రేయర్లు కూడా కొనుగోలు చేశానని చెప్తున్నారు. మొత్తం 4 డ్రోన్ స్ప్రేయర్లతో వీళ్ళు, ఒకటేమో రమేష్ గారు నడుపుకుంటున్నారు స్వయంగా, ఒకటి వాళ్ళ తమ్ముడు సురేష్ గారు నడుపుతున్నారు, ఇంకొక 2 ఈ వీరి గ్రామానికి చెందిన వాళ్ళ బావమరిది వాళ్ళు శ్రీనివాసు, తర్వాత ప్రసాద్ వాళ్ళు ఇంతకుముందు మనం చూసాం కదా, వాళ్ళు నడుపుతున్నారని చెప్తున్నారు. సో ఇట్లా రోజుకు 20 నుంచి 30 ఎకరాలు అయితే కనీసంగా పని దొరుకుతుంది. సంవత్సరంలో దాదాపు 8 నెలల పాటు అయితే పని దాదాపుగా దొరుకుతుంది. ఒకవేళ కాలం అనుకూలించి యాసంగి పంటకు కూడా కాలువ ద్వారా నీళ్ళు వచ్చినట్లయితే, అంటే మనం ఉన్న ప్రాంతం కల్వకుర్తి ప్రాంతం, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం నీళ్ళు వచ్చాయి కాబట్టి పర్వాలేదు, మాకైతే రెండో పంటకు కూడా నీళ్ళు ఉన్నందువల్ల 10 నెలల పాటు పని దొరికింది అని చెప్తున్నారు. ఒక 2 నెలలు మాత్రం కొంచెం పని దొరకదు, ఎందుకంటే ఎండాకాలంలో పంటలు ఏమీ వేయరు, భూములన్నీ బీడుగా ఉంటాయి కాబట్టి అప్పుడు పెద్దగా పని దొరకదు అనేది చెప్తున్నారు. సో ఇట్లా 8 నెలల పాటు నుంచి 10 నెలల పాటు వరకు పని కూడా దొరుకుతుంది. సో రోజుకు 20 నుంచి 30 ఎకరాల వరకు అయితే సులాయాసంగా పిచికారీ చేసుకోవచ్చు. పత్తి చేలలో మందు పిచికారీ చేస్తున్నాం, వరి చేనుకు స్ప్రే చేస్తున్నాం, అదేవిధంగా మొక్కజొన్న, వేరుశెనగ వంటి కూడా కొన్ని చేస్తున్నామని చెప్తున్నారు. మేము డ్రోన్ స్ప్రేయర్ కొనుగోలు చేసిన కొత్తలో అయితే కొంతమంది రైతులు పత్తిలో స్ప్రే చేయించుకోవాలంటే వెనక ముందు ఆలోచించేవాళ్ళు. ఎందుకనంటే ఈ మందు సరిగ్గా కలుస్తుందో లేదో, ఇది 10 లీటర్లే ఒక ఎకరానికి అంటున్నారు కాబట్టి సరిపోతుందో లేదో అన్న అనుమానాలు వ్యక్తం చేసేవాళ్ళు. కానీ ఒకళ్ళిద్దరికి స్ప్రే చేసిన తర్వాత వాళ్ళ ఫలితాన్ని చూసి ఆ తర్వాత ఇప్పుడు మెల్లమెల్లగా చాలామంది అలవాటు పడ్డారు. వర్షం వచ్చే వాతావరణం కనిపిస్తూ మబ్బులు కమ్ముకున్న సమయంలో అయితే చాలామంది రైతులు మా మందు త్వరగా పిచికారీ చేయాలి, ట్రాక్టర్తో చేస్తే ఆలస్యం అవుతుంది కాబట్టి రమ్మని చెప్పేసి మా మీద ఒత్తిడి కూడా చేస్తుంటారు. మేము త్వరగా వెళ్ళి వాళ్ళకి పని చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఫోన్లు మాట్లాడుకోవాలి, ఓపికగా పొలాల వెంబడి, పత్తి చేల వెంబడి వెళ్ళి ఈ పంటలకు మందును స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఆ ఓపిక ఉంటే సరిపోతుంది. సో ఈ దానికి పెట్టిన డబ్బులు 1వ సీజన్లోనే మొత్తం డబ్బులు తిరిగి తీసుకోగలిగాము. దీనికి పెట్టిన డబ్బులైనా దేనివైనా కూడా ఒక సీజన్ కష్టపడితే మంచిగానే తిరిగి దాన్ని తీసుకోగలుగుతున్నాం. కష్టపడి పని చేసుకుంటుంటే ప్రతి సంవత్సరం కూడా 2000 ఎకరాల వరకు ఒక డ్రోన్ స్ప్రేయర్ తోటి ఒక సంవత్సరంలో సుమారుగా ఒక 2000 ఎకరాల వరకు స్ప్రే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చేసుకొని బాగా కష్టపడితే ఒక బ్యాటరీ సెట్, అంటే 2 బ్యాటరీలు 22,000 mAh కెపాసిటీ ఉన్నటువంటి 2 బ్యాటరీలను పెట్టుకుంటే 2 ట్యాంకులు అయితే స్ప్రే చేయగలుగుతున్నారు. కొంత అనుభవం వస్తాయి. ఇప్పుడు రమేష్ గారు 3 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు కాబట్టి ఇప్పుడు 3 ట్యాంకులు స్ప్రే చేయగలుగుతున్నానని చెప్తున్నారు. ఈ ఇద్దరు కొత్తగా కొంత తక్కువ అనుభవం కలిగిన వారు ఉన్నారు కాబట్టి వాళ్ళైతే ఇప్పటికైతే 2 ట్యాంకులు మాత్రమే స్ప్రే చేయగలుగుతున్నారని చెప్తున్నారు. సో ఇట్లా 1500 నుంచి 1800, 2000 ట్యాంకులు స్ప్రే చేసే వరకు 4 జతల బ్యాటరీలు కూడా కొంత డౌన్ అవుతాయి. సో తర్వాత వాటిని రీప్లేస్మెంట్ కోసం వాడుకుంటూ మళ్ళీ కొత్తవి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అట్లా మేము ప్రతి సంవత్సరం కూడా ఇవి తెచ్చుకుంటున్నాం. అప్పుడప్పుడు దీంట్లో వచ్చిన ఏకైక మెయింటెనెన్స్ ఏంటంటే సరిగ్గా గమనించకుండా అక్కడక్కడ ఏమైనా బార్డర్ వెంబడి ఉన్న ఫెన్సింగ్ వైర్లు కానీ, లేదంటే చెట్టు కొమ్మలకు కానీ, అక్కడక్కడ కొన్ని సార్లు విద్యుత్ వైర్లు, అంటే కరెంటు వైర్లు కిందికి ఉన్నప్పుడు కానీ వాటికి తగలడం వల్ల ఈ రెక్కలు ఇరిగిపోతుంటాయి. సో వీటిని ప్రొపెల్లర్స్ అంటారు. ఇవి విరిగిపోతుంటాయి. ఇవి విరిగిపోవడం మినహాయిస్తే ఇంకా పెద్దగా ఏమీ జరగదు. అప్పుడప్పుడు అవి జాగ్రత్తగా ఇబ్బంది పడకుండా చూసుకుంటే సరిపోతుంది. సో ఇవి విరిగిపోతే ఒక జత 1500కు వస్తుంది. మాకు ఇక్కడే కల్వకుర్తిలోనే ఇవన్నీ కూడా స్పేర్ పార్ట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఏ ఇబ్బంది లేకుండానే తెచ్చుకొని వేసుకొని నడుపుకుంటున్నాం అనేది కూడా రమేష్ గారు చెప్తా ఉన్నారు. అయితే అందరికీ ఇంత సులాయాసంగా పని జరుగుతుందని అయితే చెప్పలేము. ఎందుకు అంటే చాలామంది మేము డబ్బులు పెడతాం, మాకు బాగా నమ్మకమైన వ్యక్తి, లేకపోతే మాకు బాగా తెలిసిన వ్యక్తి, లేదా మా ఇంటి మనిషి ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు ఈ డ్రోన్ ఆపరేట్ చేసుకుంటారని చాలామంది చెప్తూ ఉంటారు. డబ్బులు పెట్టిన వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఈ పని చేసుకునే వ్యక్తి ఇంకో చోట ఉంటారు. సో వీళ్ళు సరిగ్గా పని చేయకపోవచ్చు. డబ్బులు పెట్టిన వాళ్ళకు ఉన్నంత ఆరాటము పని చేసే వాళ్ళకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి వాళ్ళకి ఆరాటం లేకుండా
చూసుకోకుండా సరైన రీతిలో దాన్ని పర్యవేక్షించకుండా సరైన పనిని వెతుక్కోకుండా చేసినప్పుడు లేదా ఒకవేళ స్ప్రే చేస్తున్నప్పుడు కూడా పూర్తిగా నెగ్లిజెన్సీగా ఉండి అంటే ఉదాసీనంగా వ్యవహరిస్తూ చేసినప్పుడు ఆ చెట్టు కొమ్మలకు విద్యుత్ కరెంట్ లైన్లకు తగిలి డ్రోన్ కింద పడిపోయి ఇరిగిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. సో అట్లాంటివి కూడా జరుగుతుంటాయి. కాబట్టి అందరికీ లాభాలు వస్తుందా అని అనుకుంటే వారిని చూసి మాకు కూడా లాభం వస్తుందేమో అనుకుంటే అంత అది కరెక్ట్ అంచనా కాకపోవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని రైతుబడి సూచిస్తుంది. అక్కడక్కడ కొంతమంది ఇబ్బందులు పడ్డ వాళ్ళు కూడా ఉండే ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వారి అనుభవాన్ని కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తాం. చాలామంది సక్సెస్ఫుల్గా నడుపుకుంటున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాకపోతే అక్కడక్కడ ఎవరైనా ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు తీసుకున్నవైతే ఇవి అన్నీ కూడా XE8 మోటార్లతో ఉన్నటువంటి డ్రోన్లు. 6 రెక్కలు 6 మోటార్లు ఉన్నాయి మొత్తం. సో వీటిని తీసుకొని ఇందులో 11 లీటర్ల ట్యాంక్ అని చెప్తున్నారు. ఒక ట్యాంకు 1 ఎకరానికి సరిపోతున్న లెక్కతోటి మేము నడుపుకుంటున్నాం. దీనివల్ల చాలా బాగా పని జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది రావట్లేదు. మెయింటెనెన్స్ కూడా ఏమీ లేదు పెద్దగా అయితే. కాకపోతే వీళ్ళు బండిగా ఒకటి మారుతి వ్యాన్లు మినీ వ్యాన్లు కొనుగోలు చేశారు. ఎందుకంటే ఒక్కొక్క డ్రోన్ తీసుకెళ్ళడానికి మొత్తం ఎన్ని వ్యాన్లు ఉన్నాయి మీకు? 4 ఉన్నాయి. ఒక్కొక్క డ్రోన్కు ఒక వ్యాన్ కొనుగోలు చేశారు. సో ఆ వ్యాన్లో తీసుకెళ్తున్నారు. ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టాలంటే కూడా అక్కడే సమీపంగా రైతులకు ఉన్నటువంటి కరెంట్ లైన్లకు వేసుకొని మేము ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం అన్నారు. అది కొంచెం రిస్క్, కాకపోతే జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది, అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో జనరేటర్లు కూడా వాడుతుంటారు. ఆ బండిలోనే జనరేటర్ పెట్టుకొని ఆ జనరేటర్లో ఛార్జింగ్ పెట్టుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. లేదా కొంతమంది రైతులకు వ్యవసాయ పొలాల వద్ద ఇండ్లు ఉంటాయి. ఆ ఇండ్ల వద్ద కూడా ఛార్జింగ్ పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. రకరకాల మార్గాల ద్వారా ఛార్జింగ్ పెట్టుకుంటూ చేసుకుంటుంటారు. ఈ డ్రోన్ స్ప్రేయర్ నడుస్తున్నంతసేపు తక్కువ పని ఉన్న రోజు అంటే 20 నుంచి 30 ఎకరాలు మాత్రమే స్ప్రే చేసినా సరిపోతుంది అనుకున్న రోజు ఒక్క మనిషి ఉన్నా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. లేదు ఇంకా అంతకంటే ఎక్కువ పని చేయాలి, బాగా సీజన్ పీక్స్లో ఉంది అనుకున్నప్పుడు మాత్రం 2 మనుషులు ఉంటే పని ఈజీగా అవుతుంది అంటున్నారు. ఎందుకంటే ఒకరు పూర్తిగా డ్రోన్ ఆపరేట్ చేయడం మీద ఉంటే ఇంకొకరు బ్యాటరీలు తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టడం కానీ మళ్ళీ వాటిని తీసుకురావడం కానీ లేదంటే నీళ్ళు అయిపోయినప్పుడు వాటర్ పోసుకోవడానికి కానీ ఇట్లా రకరకాల చిన్న చిన్న పనులు ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ పొలాల దగ్గర డైరెక్ట్గా వ్యాన్ వెళ్ళేలాగా ఉండదు. రైతు పొలంలోకి కొంచెం దూరాన్ని ఉంటుంది, బాటలు పెద్దగా ఉండకపోవచ్చు. సో అప్పుడు దీన్ని మోసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మిగిలిన బ్యాటరీలన్నీ కూడా అక్కడికి మార్చుకోవాల్సి ఉంటుంది. ఇట్లా కరెంటు లైన్లు కూడా కొన్నిసార్లు దూరంగా ఉంటాయి. అట్లాంటి సందర్భాల్లో మాత్రం 2 మనుషులు అవసరం పడతారనేది కూడా రమేష్ గారు చెప్తున్నారు. ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా వెళ్తూ అంటే దాదాపు ఒక 20-30 కిలోమీటర్ల దూరం ఎవరైనా పని ఉందని చెప్తే మాత్రం ఒక 30-40 ఎకరాలు స్ప్రే చేయాల్సి ఉందంటే అక్కడికి కూడా వెళ్ళి స్ప్రే చేస్తున్నాము. పర్వాలేదు, మాకైతే బాగుంది. ఎందుకంటే ఒకదాని నుంచి ఒకటి చేసుకుంటున్నాం. జేసీబీ నడుపుతున్నాం, జేసీబీ వేరే ఆపరేటర్ తోటి, అదేవిధంగా వరి కోత యంత్రం నడుపుతున్నాం. వాటితో పోల్చుకున్నప్పుడు ఈ డ్రోన్ స్ప్రేయర్లు బాగా నడుపుకుంటేనే దీని మీదనే మంచి ఆదాయం కనిపిస్తుంది కాబట్టి దీన్ని పెంచుకున్నామని చెప్తున్నారు. సో గతంలో చెప్పారు కదా హార్వెస్టర్ మీద చాలా ఇబ్బంది పడ్డాను, దీని మీద అయితే పర్వాలేదు, మంచిగానే సంతోషంగానే ముందుకు సాగుతున్నాం. అయితే కేవలం ఇది నా ఒకటి సక్సెస్ మాత్రమే కాదు అనేది కూడా వారు ఓపెన్గా చెప్తున్నారు. ఎందుకంటే వీటిని నడుపుతున్న క్రమంలో దీని మీద పనిచేయడానికి వస్తున్నటువంటి ఆపరేటర్లు కూడా వాళ్ళ అయి ఉండడం, ఆయనకు సహకరిస్తుండడం, వాళ్ళు కూడా మంచిగా పనిచేస్తుండడం వల్ల కూడా మేము ఇంత విజయవంతంగా ముందుకు పోగలుగుతున్నాం అనేది రమేష్ గారు చెప్తున్నారు. ఎవరైనా ఎక్కడైనా కొత్తగా మేము కూడా ఇది చూసిన తర్వాత ఇలాంటివి చూసిన తర్వాతనో మేము కూడా డ్రోన్ స్ప్రేయర్ కొనుగోలు చేసి నడుపుకోవాలని ఆలోచిస్తే మాత్రం ముందుగా అన్నిటికీ సిద్ధమై ఉండాలి. ఎండను భరించగలగాలి, కష్టం చేయగలగాలి, ఓపికగా ఉండాలి, పని వెతుక్కోగలగాలి, ఫోన్లు మాట్లాడి పని ఎక్కడుందో తెలుసుకోవాలి, తెలుసుకున్న దానికి వెళ్ళి చేసుకోవాలి, చేసుకునేటప్పుడు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఏది నేర్చుకోకుండానే ఒకరోజు వాళ్ళు చూపించకముందే నాకు వచ్చేసిందిలే అని చెప్పేసి ఫీల్డ్లోకి తీసుకెళ్ళి ఎక్కడో ఒక విద్యుత్ లైన్లోకి పెట్టేసి అది మొత్తం మండి తగలబడిపోయే ప్రమాదం ఉంటుంది. ₹1 కూడా తిరిగి తీసుకునే అవకాశం అయితే ఉండదు, మొత్తం నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చేయగలుగుతామని డిసైడ్ అయిన తర్వాత ఇలాంటి వాళ్ళని ఒక 3-4 వెళ్ళి వాళ్ళ కష్టాన్ని చూసి 2-3 రోజులు వాళ్ళతో పాటు ఉండి వాళ్ళకి మొత్తం పని చేసి పెట్టి పని నేర్చుకొని అప్పుడు మాత్రమే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రైతుబడి సూచిస్తుంది. మన మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.